హాయ్ అండి. వంట చేయాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, సింపుల్‌గా ఇలాగ వెజ్ బిర్యానీ చేసేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. త్వరగా కూడా అయిపోతుంది. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని, దానిలో నెయ్యి, ఆయిల్ వేసుకొని, దానిలోనే మనం బిర్యానీ మసాలా అంతా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్టు, బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. తర్వాత దీనిలోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కారం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కారం అనేది ఆప్షనల్ అండి. మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత దీనిలోనే ఒక 2 స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కడిగేసి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని, ఏ లోటాతో అయితే బియ్యం తీసుకున్నామో అదే లోటాతో కొలత ప్రకారం వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2, 3 విజిల్స్ వరకు ఉంచుకుంటే వేడివేడిగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ.